ఒకటి చెప్పండి, ఇప్పటికే కేసీఆర్ గారు 105 స్థానాలు, దాదాపు 105 స్థానాలు, ఇంకా మొన్నటి రోజు కూడా కొన్ని పెంచారు, దాదాపు 110 స్థానాల వరకు ప్రకటించేశారు. ఎన్నికల ప్రచారంలో కూడా నిమగ్నం అయిపోయారు. ఇక నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయిన వెంటనే ఇక నామినేషన్లు వేసుకోవడానికి అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మహాకూటమి ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ సీట్ల పంపకాలు ఇంకా కాలేదు. చూజాయిగా అన్నారు నిన్న 90 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, 15 టీడీపీ, 10 టీజేఎస్, 4 సిపిఎం అని అన్నారు నిన్న. అయితే ఇది కొలిక్కి రాలేదు, ఇంకా స్క్రూటినీ జరుగుతుంది, స్క్రీనింగ్ జరుగుతుంది అంటున్నారు. నామినేషన్ల ప్రక్రియ సమీపిస్తున్న తరుణంలో ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఈ టికెట్ల కొమ్ములాటతోనే కొట్లాడుతుంటుంటే ఎప్పుడు మీరు ప్రజల ముందుకు పోతారు, అభ్యర్థులను ఎప్పుడు ప్రజలకు పరిచయం చేస్తారు, ఇవన్నీ పూర్తయ్యి ఎలా గెలుస్తారు అసలు మీరు? ఇప్పుడు కేసీఆర్ గారు కొన్ని కోట్లు గుమ్మరించి ప్రజలకు పోతున్నారు. కాంగ్రెస్ కోట్లు కుమ్మరించి అంటే ఎట్లా అంటే చాలా డబ్బులు అందరికీ ఇచ్చిండ్రు అనేది మనం వింటున్నాం. అప్పుడే ఇచ్చేసినారా? అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరికీ ఇచ్చిండ్రు అనేది మనం వింటున్నాము. ప్రజాబలం ఉంది మాకు అంటున్నారు వాళ్ళు. ఎమ్మెల్యే క్యాండిడేట్ డబ్బులు ఎందుకు ఇస్తారు? ప్రజాబలం ఉంటే ఏ ఊరికి పోతే ఆ ఊర్లో అడ్డుకుంటున్నారండి టీఆర్ఎస్ వాళ్ళని. ఏ ఊరికి పోయినా కానీ వాళ్ళ వాహనాల ఫ్లెక్సీల నుంచి చింపేస్తున్నారు, ప్రజలు ఎక్కడికెక్కడికి నిలదీస్తున్నారు టీఆర్ఎస్ నాయకుల్ని. తప్పకుండా వాళ్ళు ఓడిపోవడం అనేది జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అసలు నిజంగా చెప్పాలంటే కొంచెం టికెట్లు డిలే కావడమే మంచిదండి. ఇన్ని రోజులు ప్రచారం అవసరం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం చేయబోతుంది అనేది ఒక 15 రోజులు 20 రోజులలో తెలిసిపోతుంది. అంటే మనం చెప్పవచ్చు. ఇప్పటి నుంచే అసలు నిజంగా చెప్పాలంటే ఎమ్మెల్యేలు టికెట్లు ఇప్పుడు డిసైడ్ చేయడం కూడా మంచిది కాదు, కొంచెం డిలే చేస్తేనే మంచిది. ముందరకు పోయి ప్రచారం చేసేసి వాళ్ళు ఎంత చేసినా కానీ మళ్ళీ ప్రజలు వాళ్ళు చెప్పేది వింటారు, కాంగ్రెస్ పార్టీ చెప్పేది వింటారు. ఎవరి వల్ల ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతో వాళ్ళు ఓటేస్తారు. అంటే ముందస్తు ప్రచారం శుద్ధ దండగా అంటారు మీరు. అప్పటికప్పుడు ప్రజల ముందు ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగిందండి. ఊర్లలోకి పోయి మనము ఊర్లలో ఒక కాన్స్టిట్యున్సీలో ఒక 100 ఊర్లు ఉంటే ఆ ఊర్లలోకి పోయి ఒక 20-25 రోజులు సరిపోతుంది. ఆ ఊర్లలోకి వెళ్ళి పార్టీ ఏం చేస్తుందని చెప్పేయడానికి 25-30 రోజులు సరిపోతుంది. సో డిలే చేయడం వల్ల కూడా పెద్ద నష్టం ఏం లేదు. ఎవరైనా ఇతను సీఎం అభ్యర్థి అంటే ఈ నాయకుడైతే మనకు పాలన మంచిగా ఇస్తాడు, ఈ నాయకుడైతే మనం బాగుండొచ్చు, సుఖ సంతోషాలతో ఉండొచ్చు అని ఆశపడతారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు సీఎం అభ్యర్థి ఎవరని తెలియదు. వచ్చే సీల్డ్ కవర్తోనే సీఎం కావాలంటారు. అంటే సీల్డ్ కవర్ సీఎంను చూసి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మహాకూటమికి ఓట్లు వేస్తారంటారా? సీల్డ్ కవర్ సీఎం అనేది తప్పండి. అసలు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామిక పార్టీ. ఇందులో చాలామంది ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ స్థాయిలో ఉన్న అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరైనా కానీ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు ఎవరి నాయకత్వం అయితే మంచిగా ఉంటుంది అనే ఆలోచనతో వాళ్ళు ఎన్నుకుంటారు. అసలు వాళ్ళకి ఆ నిర్ణయం తీసుకునే అవకాశం అది ప్రజలు ఆ ఎమ్మెల్యేల చేతిలో పెట్టబోతున్నారు. నేను ప్రజలకు సేవ చేశాను, ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను, అందుకే నన్ను మిర్యాల కూడా ప్రజలు ఆదరిస్తారని మీరు అంటున్నారు. అంటే అక్కడ మిమ్మల్ని చూసి ఓట్లు వేస్తారనేది మీరు అంటున్నారు, కాంగ్రెస్ పార్టీని కాదు. అంటే నాయకుడిని కూడా ఎవరైతే సీఎం అభ్యర్థితో అతనైతే మనకు మంచి సేవ చేయగలడు అని నమ్మకం ఉంటే కదా ఆ పార్టీని ఆదరిస్తారు. ఎవరో ఒకరు అంటే షాడో పార్టీలకు వెనకాల ఉంటే ఆ నీడని చూసి ఎలా ఓట్లేస్తారు ప్రజలు? ఇప్పుడు అంటే వాళ్ళకి ప్రజలకి ఒక ఐడియా ఉంటుందండి. అంటే ముఖ్యమంత్రి 2004లో కూడా రాజశేఖర రెడ్డి గారు అంత పాదయాత్ర చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు. కానీ ప్రజలు వాళ్ళకు మైండ్లో ఒకటి ఉన్నది, రాజశేఖర రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఆ రోజు ఇద్దరే, రాజశేఖర రెడ్డి గారు, డిఎస్ గారు, ఇద్దరి మధ్యనే పోరు జరిగింది. అప్పుడు ఆయన పిసిసి, ఈయన సిఎల్పిగా ఉండి ఇతను పాదయాత్ర చేసి వచ్చాడు. అయితే సిఎల్పి నేత అయిన రాజశేఖర రెడ్డికే ఎక్కువ మొగ్గు చూపారు, ఇచ్చారు. ఆయన పిసిసికి రాలేదు, డిఎస్ గారికి. ఓకేనా? ఇప్పుడు అలా కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావాలంటున్నారు, జానారెడ్డి గారు కావాలంటున్నారు, బట్టి విక్రమార్ గారు కావాలంటున్నారు, మొత్తం డీకే అన్న గారు నేనే సీఎం అంటున్నారు, ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేనే సీఎం అంటున్నారు. చాంతాడుతుంది మీ జాబితా, సీఎంల జాబితా. అంటే అది ఎలక్షన్ తర్వాత మీకు ఓన్లీ రాజశేఖర రెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు కనబడ్డారు. కానీ ఎలక్షన్లకు ముందల వి హనుమంతరావు గారు ఉన్నారు, చాలామంది నాయకులు ఆ రోజు సీఎం రేస్లో ఉండే. కాకపోతే ప్రజలకు ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది, మనము ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు అన్న ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేసిండ్రు. సో అదే ఈసారి కూడా ప్రజలకి ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న ఆలోచన ప్రజలకు ఉన్నది. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.
For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.